ఒక సమగ్రమైనటువంటి పురోగమన దిశలో వెళ్ళేటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అచ్చెన్నాయుడు గారిని, వారికి దిశానిర్దేశం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ బడ్జెట్ గడిచిన సంవత్సరన్నర కాలంగా పర్యాటక రంగంలో తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకి ఒక రూపం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ముఖ్యంగా 439 కోట్ల రూపాయలు పర్యాటక రంగానికి కేటాయించడం ద్వారా ప్రమోషను, మార్కెటింగు, అడ్వర్టైజ్మెంటు, తద్వారా ఈవెంట్స్ను కూడా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ని అతి త్వరలోనే ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేటువంటి ఆలోచనకి నాంది ఈ బడ్జెట్ అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే మీకు తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024-29కి గాను ఒక ప్రత్యేకమైనటువంటి పర్యాటక పాలసీ తీసుకురావడం, దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాని కల్పించడం, తద్వారా మేము పర్యాటక శాఖ ద్వారా అనేక రోడ్డు షోస్ నిర్వహించి అనేక చోట్ల నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించడం. అలా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరన్నర కాలంలో రమారమి 20,088 కోట్ల రూపాయలని పెట్టుబడిగా మనం ఆకర్షించగలిగాం. దాని ద్వారా రమారమి 1,22,637 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అందులో ప్రస్తుతానికి 6,681 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా అద్భుతంగా ఉంది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారు మన పర్యాటక శాఖ మంత్రి, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు రమారమి ఈ సంవత్సరన్నర కాలంలో 428 కోట్ల రూపాయల సహకారంతో 8 పర్యాటక ప్రాజెక్టులని మనకి అందించడం జరిగింది. దీంతోపాటు రేపు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యేటువంటి నూతన ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రాజెక్టులు ఇవ్వడానికి కూడా కేంద్రం సుముఖంగా ఉంది. దీని ద్వారా హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్టేట్ అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని సఫలీకృతం చేసే విధంగా ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించుకోవటం, వివిధ దశల్లో అవి ఉండటం, వాటితో పాటు ఈ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నిజమైనటువంటి డెస్టినేషన్ సెంటర్గా ప్రజలందరూ భావించాలని, ఇన్బౌండ్ టూరిస్టులు బాగా పెరగాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రం నలుమూలలా కూడా నిర్వహించినటువంటి ఉత్సవాలు కూడా చాలా మంచి ప్రయోజనాలని, ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్ ఇవాళ టూరిజంకి ఒక ప్రత్యేకమైనటువంటి గమ్యస్థానంగా నిలబడిందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ని అనుసంధానించుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో 7 యాంకర్ హబ్బులను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. యాంకర్ హబ్బులు అంటే అక్కడ హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటాం. దాని ప్రకారం ఒకవేళ తిరుపతి తీసుకుంటే తిరుపతి దగ్గరికి వచ్చినటువంటి పర్యాటకులు ఆ చుట్టూ ఉన్నటువంటి అన్ని సందర్శక క్షేత్రాలని పర్యటించేలాగా ఒక 4-5 రోజులు అక్కడ ఉండేలాగా వాటిని మనం హబ్స్గా తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే నిర్వహించినటువంటి ఉత్సవాల వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి కనపడతా ఉంది. దాంతోపాటు గోదావరి పుష్కరాలు మనకి రాబోయేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. గోదావరి పుష్కరాలు 2027 జూలై, ఆగస్టు మాసాల్లో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఈ బడ్జెట్లో ఒక 60 కోట్ల రూపాయలు ప్రిపరేటరీ వర్క్ కోసం కూడా వారు కేటాయించడం జరిగింది. దాని ద్వారా ముందు కార్యక్రమాలను మొదలుపెట్టుకుని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారాన్ని పొందడానికి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా ఇవాళ కొత్త పాలసీ తీసుకురావడంలో కూడా, కొత్త పారిశ్రామిక హోదా ఇవ్వడంలో కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చూపించినటువంటి చొరవ వల్ల అనేక చోట్ల నుంచి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. నిన్న కూడా ఆల్ ఇండియా లెవెల్లో జరిగినటువంటి ట్రావెల్ మార్ట్లో నేను విశాఖపట్నంలో పాల్గొని వచ్చాను. అక్కడ కూడా దేశం మొత్తం మీద ఇప్పటి వరకు విశాఖపట్నం రానటువంటి టూర్ ఆపరేటర్స్ అనేక మంది అక్కడికి రావడం జరిగింది. రమారమి బయట నుంచి వచ్చిన వాళ్ళు 600 మంది టూర్ ఆపరేటర్లు ఉన్నారు.
మన స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 86 మందితో పాటు మొత్తం ఇంచుమించుగా 700 మంది టూర్ ఆపరేటర్లు నేను విశాఖపట్నం రావడం జరిగింది. వారందరూ చెప్పేది ఒకటే మాట, ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కరించబడింది కనుక మేమందరూ కూడా రావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరింతగా ఇన్బౌండ్ టూరిజం పెంచడానికి మేము కృషి చేస్తామనేటువంటి మాట తెలియజేస్తున్నారు. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి పాయింట్ రోడ్లకు సంబంధించి, రహదారులకు సంబంధించి గతంలో జనసేన పార్టీ ప్రత్యేకంగా గుడ్ మార్నింగ్ సీఎం అనేటువంటి మాటతోటి అప్పుడున్న ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా ఎక్కడెక్కడైతే గుంటలు ఉన్నాయో, క్షమించాలి, ఎక్కడెక్కడైతే గుంటలు కాదు, ఎక్కడెక్కడైతే మొత్తం రోడ్లే లేవో అటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మేము హ్యాష్ట్యాగ్ ద్వారా తెలియజేసి తద్వారా కొంతైనా పనిచేయండి అని చెప్పి మొత్తుకున్నాం. ఏ రోజు కూడా తట్టెడి మట్టి వేయనటువంటి వాళ్ళు ఆ రకంగా రోడ్లను వదిలేశారు. ఇవాళ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు పాట్ హోల్ ఫిల్లింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు అనేక రహదారుల్ని ఇవాళ బాగు చేసుకోవడం, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ తరఫున రాష్ట్రంలో గ్రామీణ లింక్ రోడ్లన్నింటినీ కూడా అద్భుతంగా రూపొందించుకోవడం, ఇవాళ కొత్తగా బడ్జెట్లో కూడా 2499 కోట్ల రూపాయలతోటి పెద్ద అమౌంట్ 6036 కిలోమీటర్ల వరకు కూడా రహదారుల్ని అభివృద్ధి చేయాలని ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. దాంతోపాటు పూర్వోదయ పథకం కింద ఈ బస్సెస్ అనేటువంటి వాటిని కూడా తీసుకురావడం జరుగుతుంది. పూర్వోదయ కార్యక్రమం కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు అనౌన్స్ చేసిన దాంట్లో మనకి ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఈస్ట్ కోస్ట్ ఏరియా అంతా కూడా డెవలప్ చేద్దాం అనేటువంటి మాట వారు చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్లో మన విశాఖపట్నం కూడా వస్తుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న అరకు వ్యాలీని డెవలప్ చేయడం కానీ, అదేవిధంగా ఇక్కడ ఫ్లెమింగో ఏరియాలో ఆ పక్షుల సందర్శన కార్యక్రమాన్ని బలోపేతం చేయడం కానీ అవి కూడా చేస్తారు. అదేవిధంగా మీకు మొత్తంగా చూసుకుంటే మనం చేపట్టినటువంటి ఇందాక పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన విధంగా ఈ ఉచిత బస్సు కార్యక్రమం ఏదైతే ఉందో దాని ద్వారా జనవరి 26 నాటికి 40 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేశారనేటువంటి మాట కూడా మీకు తెలియజేస్తున్నాను. అందుకే మీ అందరికీ నేను మనవి చేసేది ఒక సమగ్రమైనటువంటి పురోగమన దిశలో వెళ్ళేటువంటి బడ్జెట్ అనేటువంటి మాటను సంపూర్ణంగా నమ్ముతున్నాం. రాబోయే 2-3 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా 50,000 రూములు వచ్చే విధంగా ఒక్క హోటల్స్, రిసార్ట్స్ మాత్రమే కాకుండా వెల్నెస్ సెంటర్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్, అదేవిధంగా ఎకో టూరిజం, వీటికి సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలని చేపట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టడానికి ఈ బడ్జెట్ మాకు ఎంతగానో ఊతమిస్తుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.